నేను మీ గరిపేట నాగరాజుని. మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి గుడివార్ అమర్నాథ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? ఆడవాళ్ళ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత మేడం గారు హోమ్ మినిస్టర్గా మన రాష్ట్రంలో ఉన్నారు. ఆమె గురించి మేకప్ అని తీస్తే కేజీ వస్తుందని మాట్లాడుతున్నారు. మన ఇంట్లో లేడీస్ లేరా అండి? మన లేడీస్ మేకప్ వేసుకోరా? పౌడర్ రాయరా? తప్పేముందండి అందులో? మీ పార్టీలో మేకప్ వేసుకుని వచ్చేవాళ్ళు లేరా? మినిస్టర్లు, మంత్రులు వాళ్ళందరూ మీరు మేకప్ వేయట్లేదా? మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు చూసి మాట్లాడాలి. మీరు ఏదో సభలు పెట్టాము, ప్రజల మధ్యలో ఉన్నాము, మనం ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది అనుకుంటే కాదండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడే మీ అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చి 11 సీట్లు పరిమితం చేశారు. ఇలాంటి టైంలో కూడా మీరు ఇట్లా ప్రజల్లోకి వచ్చి తప్పుడుగా మాట్లాడడం వల్ల చాలా రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. ఏమవుతుందంటే మీరు ఒక హోమ్ మినిస్టర్ అన్నారు, మిమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీస్లో కానీ తప్పుగా మాట్లాడరని అర్థం గ్యారంటీ ఏంటండి? మనం మాట్లాడేటప్పుడు మన వర్డ్స్ ఏమైనా రాంగ్ వెళ్తాయా, ప్రజలకు ఏమైనా మనం తప్పుగా సమాధానం చెప్తున్నామా ఏంటని ఆలోచించుకోవాలి. మనం ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది కదా, ప్రజాస్వామ్యంలో మనకు నోరు హక్కు ఉంది, ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే కాదండి. ఒక హోమ్ మినిస్టర్తో మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిలో మాట్లాడాలి. మేడం గారు, మీరు కూడా మన నారా చంద్రబాబు గారిని చెప్పి ఇట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మీకు రైట్స్ ఉన్నాయి. ఒక హోమ్ మినిస్టర్గా, ఒక మహిళా అధ్యక్షురాలుగా మీకు రైట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా చేయొచ్చు. దీనివల్ల చాలామంది పిల్లలకి బ్యాడ్ పోర్ట్రేట్ అయ్యి పిల్లల్లో సమాజంలో చాలా తక్కువ భావం చూస్తారు లేడీస్కి. ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో ఆడవాళ్ళకి కూడా ఒక హక్కు ఇవ్వాలని నారా చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్ఏడి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే 33% ప్రజల్లో లేడీస్కి సీట్లు ఇవ్వాలి, 33% లేడీస్ కూడా ఉండాలి, మన అసెంబ్లీలో రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళకి హక్కు కల్పించాలని చాలా పోరాటం చేసి మన మహానాడులో 33% హక్కులు ఇచ్చారండి. అంటే నెక్స్ట్ అసెంబ్లీలో 33% లేడీస్ కూడా పోటీ చేయొచ్చు. ఇలాంటివి మంచి పద్ధతులు మంచి పనులు చేయాలి. కానీ మీరు వచ్చి సమాజంలోకి వచ్చి మనం ఏది మాట్లాడినా నడుస్తుంది, మనం ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడదాం అని చెప్పి అనుకుంటే కరెక్ట్ కాదు. కొంచెం మనం మాట్లాడేటప్పుడు అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా కానీ నెక్స్ట్ మనం అధికారంలోకి రావాలి లేదా ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు కొంచెం మీ టీంకి కొంచెం మంచిగా మాట్లాడడం నేర్చుకోమని చెప్పండి. ఇట్లా మాట్లాడుకుని పోతే నెక్స్ట్ టైం ఈ సీట్లు కూడా రావండి. కొంచెం చూడండి, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మంచి పద్ధతిగా మాట్లాడండి, ఆడవాళ్ళని గౌరవించండి, అందరితో మంచిగా నడవండి. థ్యాంక్స్.